దహి అనేది ఈ ఏరియాలో ఈ ప్లేస్లో చాలా డిఫరెంట్గా వేస్తారు. ముందుగా పూరి అంతా ఏ విధంగా పెట్టుకొని అందులో ముందుగా ఆనియన్ వేస్తారనమాట. ఈ విధంగా అన్నిట్లలో ఆనియన్ ఫిల్అప్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనము ఆనియన్ ఏంటంటే మనకు పచ్చి ఉండదు కాబట్టి పూరి అనేది డ్యామేజ్ కాకుండా ఫస్ట్ ఆనియన్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనకు పానీపూరిలో బఠానీ వేస్తాం కదా కట్లెట్ కోసం అని చెప్పి, ఆ బఠానీ అంతా అన్నిట్లలో ఫిల్అప్ చేసుకోవాలి. మనం అన్నిటిలో సీక్వెన్స్ ఒక్కొక్క స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అన్నిట్లలో ఫిల్అప్ చేసేసుకోవాలన్నమాట. మనం ఫిల్అప్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మసాలాలు వేసుకోవాలి. అదే మనకు చాలా మంచి టేస్ట్ తీసుకొని వస్తుంది. అయితే మనకు గరం మసాలా అంటే వాళ్ళు వేసుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసారు. అదేవిధంగా మనకు కారము, ఉప్పు ఇవన్నీ వేసి అన్ని సీక్వెన్స్గా అన్ని పానీపూరీలలో మనకు అన్ని దహిపూరిలో ఈ విధంగా ఫిల్అప్ చేసేసుకోవాలన్నమాట. ఫిల్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇందులో ఇక్కడ స్వీట్ యాడ్ చేస్తారనమాట. నార్మల్గా మీరు ఎక్కడైనా చూడండి దహిపూరిలో స్వీట్ యాడ్ చేయరు. వీళ్ళు అన్నిట్లలో స్వీట్ ఇక చూస్తున్నారు కదా, స్వీట్ కూడా మంచి క్వాంటిటీతోటి వేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు వీలైతే ఇటు ఏరియా వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు కార్డ్ యాడ్ చేస్తున్నారు. మనం దహిపూరి యాడ్ చేసాం కదా, అయితే ఇందులో ఇప్పుడు మనకు పెరుగు కూడా మంచి క్వాలిటీతో ఉంటుందన్నమాట. మరీ పల్స ఉండదు, మరీ గట్టిగా ఉండదు, మీడియం లెవెల్లో యాడ్ చేస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. దీని తర్వాత మనకి ఏం చేస్తారంటే కార్డ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కారాలకు సన్నగా సేగ ఉంటుంది కదా, ఆ సేగ యాడ్ చేసి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్వాంటిటీ కూడా ఫుల్ ఉంటుందన్నమాట. మనకు ఆ పూరి అనేది కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయి ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కాటిదాన్లో ఉన్న మధువన్ కాలనీ ఎక్స్ప్రెస్లో ఉందన్నమాట. వెంకటేశ్వర చాట్ బండర్ వీళ్ళ దగ్గర ఇటు ఏరియా వచ్చినప్పుడు తప్పనిసరిగా దహిపూరి అయితే ట్రై చేయండి. మస్ట్ ట్రై ఫుడ్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్.